ఒకరి క్రెడిట్స్ ఒకరు దొబ్బేద్దామంటే కుదరదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు క్రెడిట్స్ ఏవైతే ఉన్నాయో అవి జగన్ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ప్రజలు ఒప్పుకుంటారా లేదా అనేది ఇక్కడ కీలకం. 2 క్రెడిట్స్ ప్రధానంగా. ఒకటి అమరావతి నిర్మాణం, రెండోది వీళ్ళ అధికారంలోకి రాగానే మెగా డిఎస్సి వేసి దాదాపు 16,000 మందికి పైగా ఉద్యోగాలు కల్పించడం. ఓకే, అందులో లోపాలే జరిగినాయో అవకతవకలు జరిగినాయో ఇవన్నీ తర్వాత విషయం. రేపొద్దున వీళ్ళు వచ్చి ఎంక్వైరీ చేసి ఏం చేస్తారా ఏంటనేది తర్వాత విషయం అదంతా. కాకపోతే మీరు చేయలేని పని వీళ్ళు చేశారా లేదా అనేదే ఇక్కడ ప్రజలు ఆలోచించుకుంటారు. ఇప్పుడు అమరావతి విషయంలో అమరావతి నిర్మాణాలు 5 ఏళ్ల పాటు ఆగిపోయినాయి అనేది వాస్తవం. ఇప్పుడు వచ్చిన తర్వాత 2 ఏళ్లలోనే చాలా వేగంగా అడుగులు వేసి చాలా త్వరగా పనులు పూర్తి చేసి సీడ్ యాక్సిస్ రోడ్డు వరకు స్టీల్ బ్రిడ్జిల వరకు పూర్తి చేసి ప్రారంభోత్సవం జరిపారు. ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ కూడా చాలా త్వరగా 2 ఏళ్లలోనే పూర్తి చేశారు అనేది కూడా వాస్తవం. ఆ వాస్తవాలు అంగీకరించాలి. ఆ క్రెడిట్ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. హైదరాబాద్లో హైటెక్ సిటీ కట్టిన క్రెడిట్టో, లేదంటే హైదరాబాద్ని డెవలప్ చేసిన క్రెడిట్టో, సైబరాబాద్ చేసిన క్రెడిట్టో చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందా లేదా, లేదంటే వేరే వాళ్ళకు కూడా షేర్ వెళ్తుందా అనేది పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్లో మాత్రం ప్యూర్లీ ఈ క్రెడిట్ చంద్రబాబు నాయుడు గారికే దక్కుద్ది, అందులో నో డౌట్. ఇక రెండోది డిఎస్సి, అది విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు దక్కచ్చు, ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారికి దక్కచ్చు. ఎందుకంటే అసలు మెగా డిఎస్సి అనేది జగన్ హయాంలో వేయలేదు. వేస్తామని 5 ఏళ్ళు పబ్బం గడిపేశారు. వీళ్ళు వేశారు, అందులో అవకతవకలు జరిగినాయి అంటున్నారు. ఒకవేళ జరిగితే కనుక రేపొద్దున వీళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేస్తారో అప్పుడు సంగతి. అసలు ముందు డిఎస్సి అయితే వేశారు కదా, వేసి జాబ్లు అయితే ఇచ్చారు కదా ఖచ్చితంగా. ఇప్పుడు వీళ్ళు డిఎస్సి వేసాం అందులో అవకతవకలు ఉన్నాయని వీళ్ళు చెప్తే, మీ టైంలో గ్రూప్ 1 నియామకాలు అవకతవకలు జరిగినాయని వీళ్ళు చెప్తున్నారు. రాజకీయంగా ఒకళ్ళ మీద ఒకళ్ళు విమర్శించుకోవడానికి ఇవి ఉంటాయి. కానీ క్రెడిట్స్ అయితే మాత్రం ఖచ్చితంగా ఒప్పుకొని తీరాలి. తర్వాత అధికారాల మార్పిడి జరిగిన తర్వాత ఏం నిర్ణయాలు తీసుకుంటారని తర్వాత సంగతి. అంతే తప్ప ఇందులో కూడా ఏం చేయలేదు, ఏం చేయట్లేదు అనే ప్రచారం చేయడం వల్ల ప్రజల్లో చులకనవడం తప్ప ఏముండదు. ఇప్పుడు భోగాపురం ఉంది, మరి మీరు ఎందుకు కంప్లీట్ చేయలేదు అనేది ఒక ప్రశ్న. వీళ్ళు చేస్తే లేదు ఆ క్రెడిట్ మాదే అంటారు. అమరావతి గురించి అసలు మాట్లాడరు. డిఎస్సి వేస్తే అది తప్పు అని చెప్తారు. అంటే ప్రతిపక్షం ఆరోపణలు చేయడం, విమర్శలు చేయడంలో తప్పేం లేదు. అంతే తప్ప ఎదుటి వాళ్ళు చేసిన క్రెడిట్ను కూడా తప్పు అంటే కనుక తటస్థులైతే యాక్సెప్ట్ చేయరేమో. అటువంటి మానుకుంటే బెటర్ అనేది కొంతమంది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.